ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరికి ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు, సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు, అభివృద్ధి మీద నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమ ద్వారా అంటే, మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు, మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, శాంతి భద్రతలను కాపాడాలని, ఈ రాష్ట్రంలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పడానికే ఈ అన్ని విషయాలు నేను ఇక్కడ ప్రస్తావించిన అధ్యక్ష. అంతకుమించి వేరే విషయం లేదు. అందుకే ప్రతిపక్ష పార్టీకి నేను సూచన చేస్తున్నా, మీ పట్ల మాకేం ద్వేషం లేదు, మాకెందుకు ఉంటుంది, ప్రజలు మిమ్మల్ని శిక్షించిండ్రు. ఇప్పుడు మీరు ఒక బాధ్యతతో కూడుకున్న సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పకుండా వాటిని అమలు చేస్తాము. ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో చాలా సహేతుకత ఉన్నది. మిగతా విషయాలు, చట్టాలు, సాంప్రదాయాలు మా శ్రీధర్ బాబు గారు అనుభవజ్ఞులు, ఎప్పటికప్పుడు బుక్ చూపిస్తూనే ఉన్నాడు, విషయాలు చెప్తూనే ఉన్నాడు. కాబట్టి దయచేసి అందరికీ నేను అడిగేది, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు, నేను వాటిని డీటెయిల్గా మాట్లాడతాను. ఏ ప్రతిపక్షమైనా మాకు ఇచ్చే సూచనలు మేము డెఫినెట్గా ఓ సమయంలో నేను హౌస్లో ఉన్నా లేకపోయినా మీరిచ్చే సభ్యులు ఏదైతే కోర్ ఇష్యూస్ రేజ్ చేస్తుండ్రో వాటన్నిటిని నేను వింటూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్దాం. తమరు సభ్యులకు ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనో తమరు అవకాశాలు ఇవ్వండి అధ్యక్ష. నా విజ్ఞప్తి ఒకటే, సూచనలకు సలహాలకు సమయం ఎక్కువ ఇవ్వండి. రాజకీయ దాడి చేస్తాం, ఎదురు దాడి చేస్తాం, క్షణికావేశంలో యాసిడ్ దాడులు చూస్తుంటాం కదా అధ్యక్ష. అట్లాంటి యాసిడ్ దాడులు లాంటి ఆలోచనలతో ఇక్కడ మాటలు మాట్లాడితే అది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. రాష్ట్రానికి నష్టం కలిగించే మాటలు ఎవరు అక్కడి నుంచి మాట్లాడినా, ఇక్కడి నుంచి మాట్లాడినా, ఎక్కడి నుంచి మాట్లాడినా వాటిని నియంత్రించండి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.